మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి చందు శ్రీనివాస్ గారి దగ్గర ఇప్పుడు ఆయన చెప్పిన ఒక ఈ ఎలాబొరేటరీగా చెప్పుకుంటూ వచ్చారు. మీరేమంటారంటే నిజంగా బీజేపీ వేసిన ఎత్తుగడ తెలుగుదేశాన్ని రోజు రోజుకి బలహీనపరిచి నిర్వీర్యం చేసేసి ఆ స్థానాన్ని తను ఆక్యుపై చేసుకోవటం, అటువంటి ఎత్తుగడ ఏమైనా బీజేపీకి ఉండి ఉంటుందా? అంటే యోగి గారి ఆలోచన అది. అంటే కొంగ ఆయన చెప్పిన కథలో కొంగ టీడీపీ అనే కదా, దాన్ని అలా వదిలేస్తే పోయేదాన్ని తీసుకొచ్చి మళ్ళీ లైన్లో తీసుకొచ్చి పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు అని అంటారు. యాక్చువల్గా వాసుదేవన్ గారు ఆయన సామెతను అంతసేపు చెప్పినా అది నిజమే. అది కంప్లీట్గా తెరమరుగే సిచ్యువేషన్లో స్థానిక సంస్థలు ఎలక్షన్స్లో పోటీ చేయలేని ఆ పరిస్థితిలో 55 రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న పరిస్థితిలో ఆ పార్టీ అధ్యక్షుడు కానీ మాజీ మంత్రులు కానీ పాలిట్ బ్యూరో సభ్యులు కానీ ఎవరు బయటికి రాలేదు సార్. అన్కండిషనల్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఒక భరోసా ఇచ్చాడు. అంటే వాళ్ళందరూ హౌస్ అరెస్ట్లు అయిపోయారు కదా, హౌస్ అరెస్ట్ అయ్యారు, పోలీసులు పిలిపించుకొని హౌస్ అరెస్ట్లు అయ్యారు. సరే ఏదైనా కానీ అది వెంటిలేటర్ మీద ఉన్నదాన్ని ఆక్సిజన్ అందించి బతికిచ్చాడు ఆ పార్టీని. కానీ అదే స్నేహాస్తం వీళ్ళు ఇస్తున్నారా అంటే ప్రశ్నే. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదనేది అందరికీ. పవర్ షేరింగ్ అనేది ఇప్పుడు సీట్లు ఇవ్వలేదు సార్ 40. ఇప్పుడు జోయ్ గారు అడిగినా ముద్రగాడు అడిగినా ఏమడిగారు సార్ పాపం? వాళ్ళ సొంత ప్రయోజనాలు ఏమన్నా అడిగారా? గౌరవంగా 40-50 సీట్లు ఇవ్వండి తగ్గకుండా, రేపు సీట్లు ఎక్కువ గెలిపించుకుంటే పవర్ షేరింగ్ అడిగే హక్కు ఉంటుందని అన్నారు. సరే సీట్లు తీసుకోలేపారు 24. వాళ్ళు కోరుకుంటుంది ఏంటి ఇక్కడ? ఆయన చెప్పినట్టు, యోగి గారు చెప్పినట్టు తరతరాల నుంచి నిద్రావస్థలో ఉన్న జాతిని తట్టి లేపింది ఆ రోజు చిరంజీవి గారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు పార్టీ పెట్టి బతికించుకున్నారు. వాళ్ళందరూ కూడా నేను కాపుని కాదు, నాకు ముద్ర వేయద్దు. ఇప్పుడు 3% ఉన్న అమ్మవారికి ఏ ముద్ర వేసినా వాళ్ళే 25 సీట్లు మనం తెచ్చుకున్నారు. తెలుసు కదా, 97 ప్రకటించే దాంట్లో 25 అంటే జనసేన పార్టీ కంటే ఎక్కువ సీట్లు వాళ్ళు తెచ్చుకున్నారు. బీసీలు 52% ఉంటే ఇచ్చింది 15 స్థానాలే. కాపులు ఉంటే వాళ్ళకి 12 స్థానాలు 25% ఉంటే, అంటే వాళ్ళ జాతిని రక్షించుకోవడానికి వాళ్ళ టీంను ఒక్కళ్ళని కూడా పానిట్లే ఎక్కడికి కూడా. ఇక్కడ త్యాగాలకు సిద్ధపడేది ఏంది? పవన్ కళ్యాణ్ త్యాగాలకు సిద్ధపడాలి. అదే కదా ఇప్పుడు సిద్ధపడండి అని చెప్పింది. ఇప్పుడు అంటే మీరు అలా అంటున్నారా? కనకమేళ రవీంద్ర కుమార్ ఏమన్నాడు? తెలుగుదేశం పార్టీలో చాలా అసంతృప్తి పెరిగిపోతుంది, ఎందుకంటే జనసేనకి బీజేపీకి సీట్లు కేటాయింపిస్తే ఇంక మా పరిస్థితి ఏంటి అని. అంటే ముందరకాలకి బంధాలు వేయటం, వాళ్ళు ఎవరు నోరెత్తకుండా ఉంటారు. కనకమేళ డైరెక్ట్గా ఎంపీ అయితే తెలిసింది ఆయనకి కాదు కదా. మంచి మాట చెప్పారు. ఇంకోటి రాజ్యసభ ఇంకోటి ఆయన ఏదో చెప్తారు, ఉచిత సలహాలు కొంతమంది పవన్ తగ్గించి. అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో సార్ కాపులు అనేది చారిత్రత్వం అవసరం ఈ రాష్ట్రానికి. ఆయన చెప్పినట్టు ఇందాక నేను ఒక విషయంలో ఏకీవిస్తాను. 34 స్థానాల్లో ఈయన ఇండివిజువల్గా పోటీ చేసిన 20 స్థానాలు గెలిపించుకునే ఇది మొన్న వారాహి యాత్ర ద్వారా స్పష్టంగా వచ్చింది. అక్కడ చాలా సందర్భంగా చేశాం. తర్వాత రాయలసీమలో 52 కాన్స్టిట్యున్సీలు 52 నియోజకవర్గాలు ఉంటే దాదాపు 30 నియోజకవర్గాల్లో ప్రభావితం గెలిపాడు బలిజల చేతిలో ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బలిజలకు ఇంపార్టెన్స్ లేదు. ఒక్క ఎమ్మెల్యే కూడా అరణ్య శ్రీనివాస్ అనే వ్యక్తి జనసేనలో జాయిన్ అయ్యాడండి. తీవ్ర వ్యతిరేకత ఉంది కదా, అది క్యాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కోస్తా జిల్లాలో, ఉత్తరాంధ్రలో, తూర్పు కవులు, మిగతా సామాజిక వర్గాలు, రాజ్యాధికారం దూరంగా ఉంటున్న వర్గాలు, వీళ్ళందరినీ కలుపుకునే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఇప్పటికీ ఆయన నోటి నుంచి పవర్ షేరింగ్ నాతో పాటు త్యాగం చేశాడు కదా, కష్టంలో ఉన్న పోరాట పటిమ లోపించిన నా పార్టీకి ఒక ఆక్సిజన్ అందించాడు కదా పవన్. ఆ రోజు 2014లో నన్ను సీఎం అవడానికి కారణం ఈ వ్యక్తే కదా. 2019లో అసలు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయటం కూడా మేమే చేశాం కదా. 2024లో మళ్ళా స్నేహాస్తం అందించాడు కదా పవన్ కళ్యాణ్. ఆయనకి ఒక 2 years అయినా సీఎం ఇస్తాననే మాట ఆయన నోటి నుంచి ఎందుకు రాదు సార్? ఎందుకు రాదు సార్? అది రాకుండా ఎక్కడ ఓటు పోలరైజేషన్ అవుతుంది? ఇప్పుడు ఏదైనా అడిగితేనేమో వైసీపీ కోవట్లు అంటారు, విశ్లేషకులు అంటారు, మిగతా జర్నలిస్టులు అంటారు, నిన్ను అంటారు, నన్ను అంటారు, ఎవరంటారు. మంచి కోసమే చెబుతుంది. దీంట్లో వాసుదేవన్ గారు జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎమర్జీ అయిన తీరుని ప్రతి విషయంలో కూడా మనం ప్రశంసిస్తాం. ఇక్కడ కాకపోతే ఎలర్ట్గా ఉండాల్సిన అవసరం, స్నేహాస్తం అందించినప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం సార్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బీజేపీ ఏంటంటే వ్యూహాత్మకంగా ఉంటారు, దీర్ఘకాలిక ప్రయోజనాలు వాళ్ళకి ముఖ్యం. ఇప్పుడు మీరంత ఆవేదన చెందిన, గొంతు చించుకున్న జగోయ్ గారు ఎంత రోజుకి 3-4 లెటర్స్ రాసినా అసలు ఆయనకు ఉండాలి కదా. నేను ఎప్పటికీ చాగధనుడిగానే ఉండిపోవాలనుకుంటున్నానని ఆయన తీర్మానించుకున్నప్పుడు, సొంతంగా తీర్మానం చేసుకున్నప్పుడు, మరి సమాజం, కాపు సమాజం అంతా అరిచి గగ్గోలు పెట్టినా తెలుగుదేశం దాన్ని కన్సిడరేషన్లో తీసుకోదు. ఆ రకంగా ఆయన ఎవరు కన్విన్స్ చేశారో మనకి తెలియదు కదా. అది కాలం చెప్పాలి. అది ఎందుకు ఎంత ప్రేరేపితం అవుతున్నది పరిస్థితి అనేది పక్కన పెట్టండి. అంత తక్కువగా ఉన్నదా జనసేన పార్టీ
అనేది ఆందోళన ఒకటి కలిగింది. 2, ఈయన సీఎం అవుతాడా లేదా, ఈయన మళ్ళీ జాతీయ రాజకీయాల్లో వెళ్తే ఏంటి పరిస్థితి అనేది కూడా ఆందోళనకు గురవుతుంది. ఇప్పుడు ఓటు పోలరైజేషన్, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అవుతుంది సార్ వాసుదేవన్ గారు? వాళ్ళకి నమ్మకం కలిగినప్పుడే కదా. వాళ్ళ నాయకుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు, చిరకాలంగా 2 వర్గాల నుంచి మనకు కూడా రాజ్యాధికారం రావాలని కోరుకుంటా జన సైనికులు అనేక మంది ఆవేదన ఏంటి, ఆయన సీఎం కావాలని. ఈ రోజు కాబట్టి రేపు 2 years అవుతాడని ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు నోటి నుంచి రానంత వరకు ఇటువంటి ఇబ్బందులే కలుగుతాయి. డెఫినెట్గా ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, ఇబ్బంది అవుతుంది. అదే సమయంలో ఇందాక యోగి గారు చెప్పినట్టు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ బీజేపీ 1% ఉన్నా అసలుకి ఏ పర్సెంట్ లేదు త్రిపురలో, జెండానే కనపడే త్రిపురలో వరుసగా 2 సార్లు ఎట్లా అధికారికి వచ్చారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, రాజస్థాన్లో ఎలా వచ్చారు, సర్వేలకు కూడా అందుపట్ల. ఇకపోతే దక్షిణ భారతదేశంలో వాళ్ళు పాగేయడానికి సిద్ధంగా, వాళ్ళు దీర్ఘకాల ప్రయోజనాలు చూసుకుంటారు సార్. రాజకీయాల్లో ఎవరైనా ఒకటే, ఉన్న ఓవర్ నైట్ అధికారులకు రావాలని చూడరు, దీర్ఘకాలిక ప్రయోజనాలు ముఖ్యం. ఆయన నమ్మకస్తుడు ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికి స్టిల్ 33 కేసులతో 10.5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారే, అకార్డింగ్ టు అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం. అదేవిధంగా 26 కేసులతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ 55 రోజులు జైలుకి వచ్చాడు. అసలు లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అసలు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎవరైనా కానీ చట్టానికి అతిథులు కాదు. వాళ్ళు కూడా ఆరోపణలు ఎదుర్కోవాలంటే ఏ రోజుకైనా ఆధారాలు ఉంటే వీళ్ళిద్దరు శిక్షారులే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. లేకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలు చెప్పాలా. ఇక్కడ ఏ ఒక్క కేసు కూడా లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి బీజేపీ కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ చెప్పిన మాట వింటుంది అంటే అతన్ని జాతీయ స్థాయిలో ఎమర్జ్ అవటం కాదు, ఎన్డీఏలో కీలక పాత్ర పోషించడంలో కావచ్చు, ఏ విధంగా అయినా పవన్ అనే వ్యక్తిని ఒక వైట్ పేపర్ లాంటివాడు కాబట్టి, క్రౌడ్ పుల్లర్ కాబట్టి దక్షిణ భారతదేశంలో బీజేపీ పాగాయటానికి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు సార్. అది తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఈ ప్రాంతాలన్నిటి కూడా పవన్ కళ్యాణ్ని ఇది చేసుకుంటున్నారు. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు కాకపోతే అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, సోము వీర్రాజు గారు కావచ్చు, వాసుదేవన్ గారు ఈ పార్టీని బీజేపీని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలేరు? ఇప్పుడు పురంధేశ్వరి గారికి వచ్చిన తర్వాత డెఫినెట్గా పార్టీ ఏదైతే వైసీపీ వ్యతిరేక పనులు చేస్తుందో ఆ వాణిని వాడివేడిగా వినిపించగలిగారు. ఇప్పుడు బీజేపీ ప్రశ్నిస్తుందనే భావన ప్రజల్లో కలిగింది. ఇప్పుడు లేకపోతే 5 సంవత్సరాల్లో ఎందుకు స్పెషల్ స్టేటస్ అడగలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు? 20 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ కలిపి 30 మంది ఉన్నారు. ఏ రోజు కూడా స్పెషల్ స్టేటస్ 20 మంది ఇస్తే మెడలు వంచి తీసుకొస్తాన జగన్మోహన్ రెడ్డి గారు? 41 మంది ఎంపీలు, 41 మంది 10 సంవత్సరాల రికార్డ్ చరిత్రలో, 40 years ఇండస్ట్రీ టీడీపీ చరిత్రలో ఒక్క రాజ్యసభ కూడా అవ్వని సమయం ఇదే తెలుగుదేశం.